నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు, గురువులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి స్వప్నానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. నమస్కారం గురువు గారు. గురువు గారు, ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ఏడుస్తూ కలలో కనిపిస్తున్నారండి, లేకపోతే మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత అప్పుడప్పుడు నాకు హఠాత్తుగా తారసపడినట్టు అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే చూస్తే కనిపించరు. ఇంకొంతమంది చెప్తారు కల్లో కనిపిస్తున్నారు కానీ ఎందుకో ఏమి మాట్లాడరు, మౌనంగా అలాగే చూస్తున్నట్టుంటారు. అసలు ఇలా కనిపిస్తే దేనికి సూచన, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే మనకి ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా అని చాలా అనుమానాన్ని స్పష్టం చేస్తారు. మరి ఇలాంటి వారికి ఎలా కళలో కనిపిస్తే ఏ ఏ విధాలుగా ఉండొచ్చు అంటారు? ఇక్కడ ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్న శాస్త్రం అనేది ఉంది. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళకి కనిపిస్తే కొన్ని కారణాలు ఉంటాయి, వాటి ఎందుకని చెప్తానండి. అయితే స్వప్న శాస్త్రం గురించి కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి, ఏదైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీరు పొద్దున్నంతా తిరిగింది చూసిందే మీకు కల్లోకి వస్తుంది. స్వప్న శాస్త్రం అనేది జస్ట్ అట్లా చూడటం వల్ల, మాట్లాడడం, అవే కల్లోకి ఒకసారి అంత చేయలేదంటారు. కానీ ఇదే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి గ్రంథస్థం చేస్తున్నారు. వాళ్ళు ఈ కండిషన్ చెప్పారు, మీరు పొద్దున్నే ఎవరితో మాట్లాడారు అదే విషయం కల్లోకి వస్తే దాన్ని తీసుకోవద్దు. దానికి సంబంధించి ఆలోచించారు, లేకపోతే ఆ పని మీదే ఉన్నారు, ఊహించుకున్నారు ఇలా జరిగితే ఎలా ఉంటుందని. ఇవన్నీ స్వప్నంలోకి వస్తే దాన్ని స్వప్న శాస్త్రంలో స్వప్నపరంగా మీకు ఏదో అమ్మవారు చెప్తుందని తీసుకోవద్దు, అది రూల్. అలాగే మీకు ఏ సమయంలో వచ్చింది స్వప్నం, దాన్ని బట్టి టైం డ్యూరేషన్ ఉంటుంది. అంటే రాత్రి 9కో 10కో పడుకున్నారు, 12 లోపల వచ్చింది, 1 year లో జరుగుతుంది దాని ఫలితం. 12 నుంచి 3 గంటల లోపల మీకు స్వప్నం వచ్చింది, అప్పుడు ఏమిటి అంటే ఆ సమయంలో వచ్చిన స్వప్నం ప్రత్యేకంగా మీకు ఇచ్చే ఫలితం 6 నెలలు లేదా 3 నెలల వ్యవధిలో అవుతుందట. ఏదో 5 నుంచి 6 మధ్యలో వచ్చింది, 1 నెల 15 రోజుల్లో అయిపోతుంది. అంటే టైం డ్యూరేషన్ కూడా మనకి ఎప్పుడు తొందరగా అవుతుందో ఉంటుంది. తెల్లవారు లేస్తూ వచ్చింది 10 రోజులు, వారం రోజులు కూడా అయిపోతుంది. ఇలాగా స్వప్న శాస్త్రంలో చాలా రూల్స్ చెప్పారు. ఇప్పుడు ఏదో మీకు ఏదో పీడకలు వచ్చింది, గబుక్కుని లేచారు, వెంటనే కాళ్ళు చేతులు పడుకొని దేవతను స్మరించి పడుకోవాలి. మళ్ళీ మంచి స్వప్నం వస్తే అది నలిఫై అయిపోతుంది. రెండవది, మంచి కళ వచ్చింది, ఏ 4-5 గంటలకు లేచారు, అప్పుడు పడుకోకూడదు, చక్కగా లేచి కాలకృత్యాలు తెచ్చుకొని దేవతారాధన చేసుకోవాలి. ఎటువంటి స్వప్నం వచ్చినా పొద్దునే లేచి అందరికీ చెప్పేస్తారు, అలా చెప్పొద్దని చెప్పేస్తారు. అలా చెప్పకుండా ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే దీపారాధన చేసుకొని, చెడు స్వప్నం వస్తే గజేంద్ర మోక్షం కానీ, లేకపోతే త్రిజట స్వప్న వృత్తాంతం కానీ, రామాయణ మహాభారతాలు లాంటివి కానీ తినాలి. విని ఆలయానికి కూడా దర్శనం చేసుకుని అన్నం తిని మధ్యాహ్నం చెప్పమని చెప్పారు శాస్త్రం. ఉదయం చెప్పకూడదు, మంచిదైనా చెడుదైనా. మంచిదైతే మీకు మంచి ఫలితం రాదు, చెడైనా కూడా ఉపయోగం లేదు. అలాగే మీరు ఇందాక అన్నారు చనిపోయిన వాళ్ళు వస్తున్నారు అని. పితృదేవతలు అని ఉంటారు మనకి. పితృదేవతలకి వాళ్ళకి అందవలసినవి సరిగ్గా అందకపోయినా, వాళ్ళు ఏదైనా అనుగ్రహించాలనుకున్నా, వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా, మీకు ఫలానా ఇబ్బంది రాబోతుంది చెప్పాలనుకున్నా వాళ్ళు వస్తారు. వాళ్ళు చిరిగిపోయిన బట్టలతోని, మాసిన బట్టలతోని ఏడుస్తున్నా వస్తే మన ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది అని అర్థం. అలా కాకుండా వాళ్ళు మంచి దివ్యంగా మంచి వెలుగుతో వస్తే గనక వాళ్ళు బాగున్నారని, మనకి వాళ్ళు అనుగ్రహిస్తున్నారు అని అర్థం అన్నమాట. వాళ్ళు బాధపడుతూ రాకూడదు. వాళ్ళు బాధపడుతూ వస్తే 2 కారణాలు. ఒకటి, మనం నిత్యం చేసేటువంటి కర్మలేమో మనం సరిగ్గా చేయట్లేదు, లేదా మనకేదో జరగబోతుందని వాళ్ళు సంకేతిస్తున్నారు. అలా కాకుండా కొన్నిసార్లు ముత్తైదువులు వస్తారు, చాలా మంచిది, గోవు వస్తుంది మంచిది. అయితే ఇక్కడ వచ్చిన స్వప్నాన్ని ఎలా వచ్చిందో తీసుకోవాలి. గోవు వచ్చిందండి మంచిదా అంటే, గోవు చక్కగా ఉంచి నిలబడిందండి, నేను దండం పెట్టుకున్నా, నమస్కరించుకున్నా, దానికి తినిపిస్తున్నా మంచిది. గోవు పొడిచినట్టుగా వచ్చింది మంచిది కాదు. కొండ ఎక్కుతున్నానండి చాలా మంచిది, కొండ ఎక్కుతూ అలిసిపోయి కింద పడిపోతున్నానండి మంచిది కాదు. అంటే ఈ స్వప్నం అంతా ఏంటంటే, యాదేవి సర్వభూతేషు స్వప్న రూపైన సంస్థ. స్వప్న రూపంలో కూడా అమ్మవారే ఉంది. అంటే నీకు ముందుగా జరగబోయే విషయాన్ని అమ్మవారు ముందుగా హింట్ ఇస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఏమిటండి స్వప్న శాస్త్రం భయపడతారా అంటే, జ్యోతిష్ శాస్త్రంలో ముందుగా జరుగుతుందని భయపడతారంటే, ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, వెళ్తున్నారు, ఒక రోడ్ లో వెళ్తున్నారు చక్కగా హైవేలో, అక్కడ ఒక యూటర్న్ కర్వ్ వచ్చింది, వాడు ఒక బోర్డు పెడతారు గవర్నమెంట్ వాళ్ళు,
అయ్యా మీరు ఈ రూట్ లో వెళ్ళండి, స్లో డౌన్ చేసుకోండి, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇంత భయభ్రాంతులు చేస్తున్న మనుషుల్ని లేదు సార్, ముందుగానే ఉత్సాహంగా హ్యాపీగా ఫాస్ట్ గా వెళ్తున్నామని ఇంత ఆపుతారా? అంటే నా స్పీడ్ ని వీళ్ళు ఆపడానికి అసలు వీళ్ళెవరు, వీళ్ళకే హక్కు ఉంది అని అంటావా? అంటే అంత చండాలంగా ఉంటుంది. నీ బాగు కోసం గవర్నమెంట్ అక్కడ బోర్డు పెట్టాడు, లేకపోతే అక్కడ ఏడుస్తూ కూర్చుంటాం బోర్డు దగ్గర, వీడింత పని చేశాడు రా అని. చేయం కదా, అవునా కదా? అలాగే శాస్త్రాలు ఏంటంటే నీ మంచి కోసం అమ్మవారు స్వప్నంలో వచ్చి నీకు ఒక హింట్ ఇచ్చింది, లేదా పెద్దలు వచ్చారు, నీ పూర్వీకులు నీ పితృదేవతలు వచ్చారంటే మనం ముందుగా చూసుకోవడానికి మనం ఈ మధ్య బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామా, ఏదైనా ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకున్నామా, లేకపోతే ఒకసారి ఏమైందంటే ఉదాహరణ చెప్తున్నానండి. ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది ఆ ఇంట్లో, ఓకే అనుకున్నారు. ఇంకో 2-3 రోజుల్లో సంథింగ్ నిశ్చితార్థం అనుకున్నారు. ఆ తల్లి గారికి ఒకటే స్వప్నంలోకి వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, వచ్చి ఇట్లా చేయి చూపిస్తున్నారు, ఏమిటి వద్దంటున్నారు, ఏమిటి వద్దంటున్నారు అర్థం కావట్లేదు. అర్థం కాక సరే అని అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు. అర్జెంట్ సార్, అర్జెంట్ వారం రోజులు అంటే కుదరదు, మాకు 2-3 రోజులు కావాలంటే సరే ఇంట్లో ఇంత అర్జెంట్ తీసుకున్నారు. వాళ్ళు నాకు ఈ విషయం చెప్పారు, జాతకం చూపించుకున్నాను సార్, ఇట్లా మాకు ఈ అమ్మాయికి పెళ్లి అవుతుంది, ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు కరెక్ట్ టైం కాదండి, 1 year తర్వాత చేయండి, బట్ మీరు మీ అమ్మాయికి ఇట్లా కుంభ వివాహం చేయించండి, 2 మ్యారేజ్ యోగం ఉంది. అవతల వాళ్ళ జాతకం చూపించారు. అప్పటి వరకు వాళ్ళు పెద్దగా జాతకం అంత అవగాహన లేదు. చూపిస్తే నేనేమన్నానంటే ఈ అబ్బాయికి మరి చూసుకొని చేసుకోండి, కొంచెం ఫ్యామిలీ బ్యాగ్ మొత్తం అడగండి అని చెప్పాను. వాళ్ళకి స్వప్నంలో అట్లా వస్తుంది ఏంటి సార్ అంటే, మీ పితృదేవతలు మీకు ఏదో చెప్దామని చూస్తున్నారు, సంథింగ్ అక్కడ బ్యాడ్ ఉందని చెప్దామని చూస్తున్నారు, ఇలా వద్దు అనుకుంటూ కళల్లో నీళ్ళతో వాళ్ళు కనబడ్డారంటే సంథింగ్ మీకు ముందుగా జరగబోయేది వాళ్ళకి తెలుస్తుంది, చెప్తున్నారమ్మా, మీరు ఇది అర్థం చేసుకోండి. అర్థం కాలేదు వాళ్ళకి. సరే ఎందుకైనా మంచిది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోమన్నారు కదా అని ఆ అబ్బాయి ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే, ఆ అబ్బాయి ఆ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా సీక్రెట్ గా ఆల్రెడీ పెళ్లి చేసుకుంటాడు. చేసుకొని అది ఆల్రెడీ ఒక నడుస్తుంది కేసు, కానీ వీళ్ళకి చెప్పలే. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి జరుగుతున్న పరిస్థితి ఏంటి? అన్యాయం అయిపోతుంది కదా. అది పితృదేవతలకు తెలిసినప్పుడు మన కోసం వాళ్ళ కళ్ళలో అలా వస్తారు, అలా వచ్చి చెప్తుంటారు మనల్ని కాపాడడానికి. అది అర్థం చేసుకోవాలి. నిజంగా గురుగారు మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, పితృదేవతలు కల్లో కనిపించి మనకి మంచైనా చెడైనా ముందుగానే చెప్తారు అన్నది నిజంగా అమ్మాయి జీవితంలో వాస్తవంగా నిరూపించబడింది. ఇంత మంచి విషయాన్ని మాతో కూడా పంచుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.